వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరొక మలుపు ఏంటంటే ఏదైతే ఆ రోజున సిబిఐ మీద ప్రైవేట్ కేసు వేశారు ఆయన పిఏ కృష్ణారెడ్డి. తనని హింసించి తను చెప్పనటువంటిది తన పేరుతో వాంగ్మూలం కిందన రిజిస్టర్ చేశారని, అలాగే తనని కొట్టారని, అందులో సునీత వాళ్ళ భర్త పాత్ర ఉందని, వాళ్ళు దగ్గరుండి కొట్టించారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ ప్రైవేట్ పిటిషన్ ఇప్పుడు విచారణకు వచ్చింది. అందులో భాగంగా సాధారణంగా పోలీసు అది అప్పట్లో మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ మీదన విచారణకు ఆదేశిస్తే మ్యాజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఇప్పుడు పోలీసు అధికారులు కృష్ణారెడ్డి దగ్గరకు వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలోనే వాంగ్మూలం తీసుకున్నారు. ఏమి జరిగింది, అప్పుడు ఎట్లా జరిగింది, ఇదంతా కూడా. ఆనాడు కృష్ణారెడ్డి చెప్పింది ఏంటంటే తన బిడ్డ పెళ్ళిని కూడా ఆపిచ్చారు, అవతలున్నటువంటి అమ్మాయి తరపున వాళ్ళని బెదిరించారు, అదేవిధంగా తనని తీవ్రంగా కొట్టారు, తనని కొట్టడం తన బిడ్డలకు చూపించి తద్వారా ఇలాగా జగన్ మీద చెప్పమని చెప్పారు, అవినాష్ మీద చెప్పమని చెప్పారు అన్నటువంటి పాయింట్ నాడు చెప్పుకొచ్చింది. ఇవాళ ఏం చెప్పారు, దానికి సంబంధించి ఏం జరిగింది అన్నటువంటిది రేపు ఈ విచారణ జరిపినటువంటి పోలీసు అధికారులు దీంతో పాటుగా ఫర్దర్ ఎంక్వైరీ చేసి కోర్టుకు నివేదిస్తారా, లేకపోతే ఆయన స్టేట్మెంట్నే కోర్టుకు సమర్పిస్తారా చూడాల్సి ఉంది.